ఊబర్ సంస్థను నమ్ముకొని లక్షలు పెట్టుబడి పెట్టి వాహనాలను కొన్న మాకు గిట్టుబడి ధరలు రాక ఫైనాన్స్ కట్టుకోలేక నరకయాతన పడుతున్నామని ఊబర్ క్యాబ్ డ్రైవర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్లో ఊబర్ క్యాబ్ డ్రైవర్స్ ఊబర్ వాహనాలన్నీ నిలిపివేసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు ఖచ్చితమైన ధర ఇవ్వాలని, పెట్రోల్ డీజిల్ ధరలను బట్టి మాకు ఒక రేట్ ఫిక్స్ చేయాలని, ఊబర్ క్యాబ్స్ ఛార్జీలు పెంచాలని ఏనాడు నుంచో అడగటం జరిగింది. కానీ పెంచడం సరికాదు కదా, ఉన్నదాన్ని తగ్గించేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న జీవన శైలి ప్రకారం ఊబర్ ఛార్జీలు పెంచాలి లేదా కనీసం ఇంతకు ముందు ఉన్న ఛార్జీలైనా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్లాట్ఫామ్ ఛార్జెస్ అని ప్రతి ఒక్క క్యాబ్కి 39 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారని, తక్షణమే దానిని తొలగించాలని కోరారు. అదేవిధంగా నైట్ ఉన్న రైడ్కి ఇప్పుడున్న రేటు కంటే 50% అదనంగా ఇవ్వాలని, వాహనం యొక్క ఖరీదును బట్టి రేట్ ఫిక్స్ చేయాలని డిమాండ్ చేశారు. ఊబర్ సంస్థ ఇప్పటికైనా దిగివచ్చి మా డిమాండ్స్ని పరిష్కరించాలని, లేని యెడల ఇదే విధంగా ధర్నాన్ని ఉద్రిక్తం చేస్తామని అన్నారు. అడుగుతున్నాం, నెరవేర్చే వరకు కూడా ఈ సమ్మె ఎలా కొనసాగుతూనే ఉంటుందండి. పరిస్థితి ఏది ఏమైనప్పటికీ ఊబర్కు సంబంధించినట్టు వరకు వేబిల్ని తక్షణమే చూపించాలని, నైట్ ఫేర్ను కూడా అధికంగా 50 నైట్ ఫేస్ రాత్రి 10 నుంచి 6 వరకు 50% ఎక్స్ట్రా ఇవ్వాలి. నైట్ ఫేస్ రాత్రి 10. సిఐటియు విశాఖ క్యాబ్ యూనియన్ జనరల్ సెక్రటరీ. అయితే గత కొన్ని రోజులుగా ఊబర్లో రేట్లు అనేది తగ్గించారు. ఇప్పుడు ఉన్న జీవనశైలి ఆధారంగా అయితే రేట్లు పెంచాలి, ఉన్న రేట్లు కొనసాగించాలి. కానీ అది సరిపోదన్నట్లుగా ఊబర్ యాజమాన్యం అనేది రేట్లు తగ్గించడం జరిగింది. ఈ రేట్లు పెంచమని గత కొన్ని రోజులుగా పోరాటాలు చేస్తున్నాం. కలెక్టరేట్ చేసాం, డీటీసీ గారి అన్ని చోట్ల చేసాము. ఇది పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, అందరికీ తెలిసింది. అది సరిపోదన్నట్టు ఇప్పుడు కొత్తగా ప్లాట్ఫామ్ ఫీజు అనేది కొత్తగా 39 వేస్తున్నారు. ప్రతి డ్రైవర్ దగ్గర ప్రతిరోజు 39 రూపీస్ ప్లాట్ఫామ్ ఫీజు వేస్తున్నారు. అలాగే నైట్ ఛార్జెస్ రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు అనేది 50%. ఇవన్నీ కూడా ఇంత గతంలో ఉన్నాయి. నైట్ ఛార్జెస్ అనేది రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు 50% ఎక్స్ట్రా అడుగుతున్నాము. అలాగే ఊబర్లో ఇప్పుడు ఎస్యూవీలు అనేవి యాడ్ చేసుకుంటున్నారు. కానీ ఆ ఎస్యూవీలు బల్లుగల వాళ్ళకి ఎస్యూవీ బుకింగ్స్ అనేది రావట్లేదు. ఎస్యూవీ 15 లక్షలు 20 లక్షలు పెట్టి ఎస్యూవీ బండి కొనుక్కున్నా సరే చిన్న లక్షలు 6 లక్షల బండికి వెళ్ళవలసి వస్తుంది. ఎస్యూవీ బుకింగ్స్ అనేది పెట్టమని అడుగుతున్నాం. అలాగే ఏదైనా మార్కెట్లో ఒక వస్తువు కొన్నామంటే దానికి ఎంఆర్పి రేట్ అంటూ ఒకటి ఉంటుంది. అలాగే మాకు కూడా ఊబర్లో తిరుగుతున్నామంటే దానికి కిలోమీటర్కి ఎంత ఇస్తున్నారు, దాని బేస్ ఫేర్ ఎంత, దాని ఎక్కడైనా వెయిట్ చేస్తే పర్ మినిట్కి ఎంత ఇస్తున్నారు, ఆ రైడ్ క్యాన్సిల్ చేస్తే క్యాన్సిలేషన్ ఛార్జ్ ఎంత ఇస్తున్నారు అనేది పూర్తిగా చూపించమంటున్నాం. ఇది కూడా ఒకప్పుడు చూపించేవారు. ఇప్పుడు అది చూపించకున్నా వాళ్ళకి నచ్చిన రేట్ ఇస్తున్నారు. ఒక కిలోమీటర్కి ఒక రైడ్లో 10 రూపాయలు ఇస్తే ఒక రైడ్లో 12 రూపాయలు ఇస్తున్నారు, ఒక రైడ్లో 8 రూపాయలు ఇస్తున్నారు. ఆ విధంగా లేకుండా ఫిక్స్డ్గా ఒక సిటీ అవుట్స్కట్స్కి ఎక్కడికైనా వెళ్తే అది ఊబర్లో ఇంటర్ సిటీ అని అంటారు. ఇంటర్ సిటీ రేట్లు అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఇంటర్ సిటీ రేట్లు పెంచమని అడుగుతున్నాం. అలాగే ఇంకా దీనికంటే ఇంకా గతంలో ఒక 20-30 డిమాండ్లు ఉన్నాయి. కానీ ఎక్కువ డిమాండ్లు పరిష్కారం కావట్లేదని ఊబర్ యాజమాన్యం దృష్టికి 7 డిమాండ్లతో గత కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాం. గవర్నమెంట్ దృష్టికి అన్ని విధాల ప్రయత్నం చేసాం. అయితే ఈ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో ఇప్పుడు కొత్తగా 39 రూపాయలు ప్లాట్ఫామ్ ఫీజు రాకపోవడంతో నేను బండి వేసినా ఎక్కిపోయినా నాకు ఎటు నుంచి రూపాయి ఆదాయం రాకపోయినా నేను యాజమాన్యానికి 39 రూపాయలు ఎక్కడి నుంచి కడతాను, ఎలా కట్టాలి? నా కారు తాకట్టు పెట్టి కట్టాలా, నా పిల్లం పుస్తలతో తాకట్టు పెట్టి కట్టాలా, ఏ విధంగా కట్టాలని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాం.